వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేవలం విద్యాశాఖ మంత్రిగా మాత్రమే కాదు, పార్టీలో తన తనదైనటువంటి పనితీరు చూపించడానికి లోకేష్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో అన్ని విభాగాల మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒక పరిణితి సాధించడానికి లేదు అవగాహన పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే నిన్న కూడా మాట్లాడుకున్నట్టు కొన్ని విషయాల్లో డెఫినెట్ గా లోకేష్ తప్పు అని చెప్తాం. అయితే ఈ అవినీతి భూతాన్ని అంతమొందించడానికి ఎటువంటి కార్యాచరణ చేపడుతున్నారు అనేటువంటి దాంట్లో లోకేష్ నిన్న తీసుకున్నటువంటి ఒక స్టెప్ మాత్రం నిజంగా అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఏకలవ్య స్కూళ్ల నిర్మాణం వీటిలో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ కృష్ణన్ రాజుని 35 కోట్ల రూపాయల బిల్లులు ఆయనకి రావాల్సి ఉంటే 5 కోట్లు లంచం ఇస్తేనే 5 కోట్లు లంచం ఇస్తేనే విడుదల చేస్తాను అని చెప్పినటువంటి సదరు అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అయితే బిహైండ్ ద స్క్రీన్ ఏం జరిగింది ఏంటి అనేది మనం చూసినట్లయితే, నారా లోకేష్ కి ఆయన మెయిల్ పెట్టడం జరిగింది. నేను మెయిల్ పెట్టడంతో లోకేష్ ఇది చేశారు, వెంటనే చర్యలు తీసుకున్నారు అని చెప్పి సదరు బాధితుడు ఎవరైతే ఉన్నారో కృష్ణన్ రాజు ఆయనే స్వయంగా నిన్న మీడియాతోటి చెప్పడం జరిగింది. సో అంటే చాలా సైలెంట్ గా ఈ విషయం మెంటల్ గా చాలా ఇబ్బంది పడిపోయాను. ఈ పరిస్థితుల్లో మ్యూజియం ఒకటి ఫ్రీడమ్ బయట మ్యూజియం ఒకటి కడుతుంది, అది కూడా అంతే సార్, డబ్బులు ఇవ్వలేదని క్యాన్సిల్ చేశాడండి. క్యాన్సిల్ చేసేస్తే నన్ను కోర్టుకి వెళ్తే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఒక అవకాశం ఇవ్వండి కాంట్రాక్టర్ గాని. దానికి కూడా ₹1 కోటి డిమాండ్ చేశారు సార్, అది కూడా ఇవ్వలేకపోయాను. అది కూడా ఇబ్బంది పెట్టారు సార్. ఆ పరిస్థితిలో నేను లోకేష్ బాబు గారికి ఒక మెయిల్ పెట్టుకున్నానండి. సార్ లాగా నాకు ఇబ్బంది పెడుతున్నాడు, పలానా నాకు సూసైడ్ తప్ప ఏమి చేసుకుంటాం దారి లేదని నేను లోకేష్ బాబు గారికి పెట్టుకుని ఒక మెయిల్ పెట్టానండి. వెంటనే ఇమీడియట్ గా అవర్లో అటు నుంచి నాకు మెయిల్ రిప్లై అండి, మీరు అటువంటి అగాచ్యం చేసుకోవద్దు, మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, మీరు వెంటనే డాక్యుమెంట్ పెట్టుకుని మా ఆఫీస్లో కలవండి. నేను కలుస్తాను, ఎగ్జామ్ చేసి చాలా వెరీ వెరీ హ్యాపీ అండి. అసలు 5 కోట్ల మంది నేను ఒకరిని. సో ఒక చిన్న ఈమెయిల్ ఇంత పని చేసింది, మొత్తానికి ఒక దొంగను పట్టించింది. ఇంకో వారంలోనో 2 వారాల్లోనో రిటైర్ అయిపోయేటువంటి ఈ సమయంలో 5 కోట్ల రూపాయల లంచానికి ఇది అంతకుముందు ₹1 కోటి అడిగట్టు. అంటే ఇలా ఎంతమంది ఉన్నారు? అది కేవలం ఇక్కడ ఈ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాలు ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా అధికారుల తీరుల్లో మార్పులు రావడం లేదు చాలా మంది విషయంలో ఇదే. సో అందులో ఇది ఒకటి జరిగింది. సో మొత్తానికి లోకేష్ వేసినటువంటి ట్రాప్ లో పడి అడ్డంగా దొరికాడు, అయిపోయింది. శిక్ష ఏంటి రేపొద్దున. చాలా చక్కటి పని చేశారు లోకేష్. అవినీతిని అంతమొందించేటువంటి కార్యాచరణలు చాలా చక్కటి పని చేశారనలో అతిశయోక్తి లేదు. అట్ ద సేమ్ టైం మరి ఇలాంటి విషయాలు తెలిసినప్పుడే కదా మనం కూడా ఒకసారి అడగాలి. ఇలాంటి వాటికి పొగుడుతున్నప్పుడు మరి అక్కడ ఒక చోట చెడు జరుగుతోంది దాన్ని కూడా క్లియర్ చేయించాలి కదా. సో మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా కరేడు భూములకు సంబంధించి చెప్పుకోవాల్సిందే. కరేడు భూముల్లో ఇప్పటికీ ఇంకా పోరాటం ఆగలేదు. రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. రాజకీయంగా ఇరు పక్షాల నేతలు ఎవరైతే ఉన్నారో వెళ్ళి సముదాయించేటువంటి కార్యాచరణ లేదు. ఇందులో మళ్ళీ కుల ప్రసక్తి ఇవన్నీ కూడా తీసుకొచ్చి మన ప్రభుత్వానికి ఎదురెళ్తే ఎలా అంటూ కొంతమంది, లేదు మన కంపెనీ వాళ్ళకి ఎదురెళ్తే ఎలా అని ఇంకొంతమంది ఇలాగ లాబీయిస్టుల్లో పడి చేస్తున్నారు. సరే, పొలాలు ఓనర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది మొగ్గు చూపే అవకాశం ఉందేమో, బట్ అక్కడ ఉన్నటువంటి మిగతా చిన్నకారు రైతులు అయితే రైతు కూలీలు, మరి వీళ్ళందరూ ఉపాధి సంగతి ఏంటి, వీళ్ళకి వ్యవహారం ఏంటి? అలాగే లంచగొండిని పట్టించినటువంటి లోకేష్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ తో స్టార్ట్ అయినటువంటి బినామీ కంపెనీకి మరి ఇప్పుడు అంత ల్యాండ్లు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అది బోగస్ కంపెనీ అన్నటువంటి లోకేష్ దాని లోటుపాట్లు ఏంటి, ఆ కంపెనీ ఏంటి అనేది ప్రజల ముందు ధైర్యంగా ఎందుకు పెట్టలేకపోతున్నారు అన్నటువంటి మాట ఇక్కడ అడగాల్సి వస్తుంది. సమాధానం వస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.